ఈ ప్రపంచంలో అందరికంటే ఏదోలో వాడు తెలుసా? మనమే. ఎందుకంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తాం కదా. వాడు కొంచెం ప్రేమగా మాట్లాడితే వాని మీద ప్రేమ చూపించేస్తాం. వానికి అందులో మనమే అంటే మన హిందువులం ప్లస్ అందులో తెలుగు వాళ్ళం. ఈ మాట ఎందుకు అన్నాను అంటే, నాన్ వెజ్ గాడు వచ్చి బెట్టింగ్ యాప్ల మీద పోరాటం అన్నాడు. బికినీలు వేసుకుని తిరుగుతాడు. ఏదో వాని బతుకు తెరువు, వాడేదో బతుకుతున్నాడు అనుకుందాం, అంతా బాగానే ఉంది. కొంచెం బూతులు కొమ్మలాట తగ్గించుకోమంటే వినాయకుడి మీద కొట్టేస్తాడు. మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాడు బూతులు. ఎందుకంటే వానికి మన దేవి దేవతలు అంటే నమ్మకమే లేదు. ఫస్ట్ అసలు రేపులు చేసేది హిందువులే, మనమే చేసేది. మనం రేపులు చేస్తాం, మర్డర్లు చేస్తాం. క్రిస్టియన్స్ చాలా మంచి వాళ్ళు, చాలా చాలా మంచివాళ్ళు. అబ్బో, పొద్దున వేదన్ మీడియా యూట్యూబ్ ఛానల్ లైవ్ కాల్లో ఉంటే దెంగి అన్నాడు. స్వామి మాలేసుకుంటారు. స్వామి కాల్ మాట్లాడలేక లెఫ్ట్ వింగ్, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్, అందులో డౌటే లేదు. లెఫ్ట్ వింగ్స్ వాళ్ళు, అందుకే వాళ్ళు మన మాట్లాడుతుంటాయి. ఇంకా వాడు 14 ఏళ్ళ పాపను రేపు అంటే అది డబ్బులు ఇచ్చి వెళ్ళాడంట. కానీ అది పోక్సో యాక్ట్ కిందకి వస్తుంది అది. ఇంకా వేరే వాళ్ళకి అసలు వాని మీద వీడియోలు వస్తున్నాయి, ఒక్కొక్కటి లీక్ అవుతుంది. పాపం ఎక్కువ కాలం ఉండదమ్మా. నువ్వు మంచి ముసుగులో మంచి చెయ్యి, నీకు మంచి జరుగుతుంది. నువ్వు లేట్గానే ఎదుగుతావు, సంపాదించుకుంటావు. మంచి ముసుగులో చెడు చేయాలని చూస్తే మెల్లగా వెనక నుంచి నరుక్కుంటామని వస్తే నాశనం అయిపోయేది ఎవరు? నువ్వు. నీ ద్వారా నువ్వు హిందువులందరినీ చెడగొడదాం అనుకున్నావు, నువ్వే చెడిపోయినావు. అయిపోయింది, నీ పని అయిపోయింది. నేనే ఫాలో కొట్టేసిన. నేను ఫాలో అవుతుండే. నేను యూట్యూబర్ నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ అన్ఫాలో, బ్లాగ్. అసలు ఇప్పటికీ దాదాపు 4 లక్షల మంది అయిపోయారు వానికి. యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టా అయిపోయింది, ఫేస్బుక్ అయిపోయింది. నీ పని అయిపోయింది. నీకు చెక్కేస్తారు. అసలు నువ్వు ఇండియాకి వస్తే నేనే చంపేస్తాను నేను. అంత లేకి లంచా కొడుకు, ఫాల్తు లంచా కొడుక. మళ్ళీ మాటలు మాత్రం అంత నీట్గా ఉంటాయి. నీ వల్ల వాడు నాశనం అయిపోయారు. అసలు విఆర్ రాజా, క్రాంతి గారు, భయసని యాదవ్ వాళ్ళు బెట్టింగ్ అప్లోడ్ చేసారు. నువ్వు అంతకంటే పెద్ద దూషణ చేసినావు. వాళ్ళు ఏదో డబ్బులు కకృతి పడి అప్పుడు అందరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చేసారు. నువ్వు మీ నాన్న అప్పుడు పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు అట్లా చేసినావు. నువ్వు దొంగ లంచా కొడుకు, రండ లంచా కొడుకు, నాన్ వెజ్ కాడు. ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో కట్టండి. అసలు వాళ్ళ వీడియోలు చూడకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.